ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మీకు దయచేస్తున్నాడు. యోహాను సువార్త 21 అధ్యాయము 11వ వచనము. సియోను పేతురును దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారము పడినను వల పిగలలేదు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు వాళ్ళకి గొప్ప సమృద్ధితో నింపి ఉన్నాడు. దేవుని మాటలో మరి యేసయ్య మాటలో శక్తి ఉన్నది. ఎప్పుడైతే యేసయ్య ఈ పక్కన వెయ్యి అనగానే వల ఈ పక్కన వెయ్యండి అని అనగానే మరి ఎక్కడెక్కడి నుంచో చేపలు యేసయ్య మాటకి లోబడి అక్కడ నిలిచి ఉన్నాయి. ఎప్పుడైతే నీ జీవితంలో యేసయ్య ఒక వాగ్దానము చెప్తాడో, ఒక మాట చెప్తాడో, ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తానని ఈ వాగ్దానము ద్వారా చెప్తున్నాడు. ఈ మాటని నువ్వు పట్టుకుంటే నీకు కావాల్సినవి, నీకు రావాల్సినవి దేవుడు అన్నీ వాటికి ఆజ్ఞాపించి నీ దగ్గరికి నడిపిస్తాడు. మరి అప్పుడు అక్కడ చేపలు వచ్చినప్పుడు వాళ్ళు వల వేశారు. మరి అవి అంట గొప్ప విస్తారమైన 183 గొప్ప చేపలంట. గొప్పవి అని అంటే మరి బైబిల్లో గొప్పవి అంటే చాలా పెద్దవి, అంటే ఇంచుమించు ఒకటి 10 కిలోలు 15 కిలోలు అంత గొప్ప చేపలు అనమాట. అందులో చిన్నది అనేదే లేదు. మరి దేవుని మాటకి లోబడి ఆ చేపలు ఎక్కడెక్కడ గొప్ప చేపలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ పక్కన నిలబడి ఉన్నాయి. ఈరోజు నువ్వు దేని విషయమై మరి నా పరిస్థితి ఇంకా మారదా, నా సమస్య ఇంకా పోదా, నా అనారోగ్యం ఇలాగే ఉంటుందా, ఎప్పుడు మందులు వాడుతూనే ఉండాలా, ఈ వ్యక్తితో నేను ఇంకా బాధపడుతూనే ఉండాలా, ఈ జబ్బులు ఇంకా నాకు నయం కావా అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఒక్కసారి నీ జీవితంలో ఒక మాట ఇస్తే అది నువ్వు పట్టుకుంటే నిత్యము అది పోయే వరకు నువ్వు వెంబడించినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన మాటని నెరవేరుస్తాడు. నీ ప్రతి నార్మల్ రిపోర్ట్కి ఆజ్ఞాపిస్తాడు. నీ శరీర ప్రతి అవయానికి ఆజ్ఞాపిస్తాడు. నీ రక్తానికి ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడు నార్మల్ ఉండులాగా ఆశీర్వదిస్తాడు. ప్రతి సమస్యని దేవుడు గద్దిస్తాడు. ఆయన మాటని నువ్వు ఈరోజు పట్టుకున్నట్లయితే దేవుడు నీ పక్కన నిలిచి నీకు కావాల్సినవి, నీకు రావాల్సినవి ప్రతిదిని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈరోజు ఆయన మాటని పట్టుకుంటావా? ఆయన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటావా? ఆయన మాటని నిత్యం నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? అయితే నీకు ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి అనారోగ్యం ఉండదు. ఆయననే బాగు చేయవాడు, ఆయననే విడిపించువాడు, ఆయననే నీకు బలం ఇచ్చేవాడు, ఆయననే నీ ప్రతి సమస్యను తీసివేయే దేవుడు. మరి ఆయన లేకుండా నువ్వేది చేయలేవు. ఆయన లేకుండా నీకెంత కలిగినను దానిలో ఒక లోటు ఉంటుంది. ఈరోజు దేవుని మాట పట్టుకుంటున్న నీవు ఏ లోటు లేకుండా దేవుడు నీకు సహాయం చేసి అన్ని విషయంలో విడిపించి వారిని ఏ విధంగా అయితే గొప్పగా ఘనతగా మరి ఆశీర్వాదకరంగా ఎప్పుడు చూడనంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎలాగైతే దయచేశాడో దేవుడు నీ జీవితంలో కూడా మరి నిన్ను చూసి విభ్రాంతి నుందులాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజముగా దేవుడు నీ పక్షం ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలియచేసి నీ అవమానాన్నంతా దేవుడు తొలగించి ఉన్నాడు. ఈ విధంగా దేవుడు నీకు అనేక అద్భుతాలు చేసి మరి ఆయన గొప్పతనాన్ని నీకు తెలియచేయను గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. గొప్ప చేపలు నీ మాట ద్వారా లోపడి ప్రభువా మరి అక్కడని పక్కకి నువ్వు ఎక్కడైతే మరి ఆ చేపలు పడాలి ఈ పక్కన వేయండి వల అన్నారో మరి అక్కడని ఆ చేపలన్నీ వచ్చి నీ మాటకు లోబడ్డాయి. ఈరోజు మా ప్రతి అబ్నార్మల్ రిపోర్టు, మా ప్రతి సమస్యను మరి మా ప్రతి కష్టమును, ప్రతి వేదనను, ప్రతి అవమానమును ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దేవా. వాటన్నిటిని గొప్ప సాక్ష్యముగా మారుస్తున్నావు నాయన. ప్రతి దాంట్లో నుంచి మాకు విడుదల దయచేస్తున్నావు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీ మాటను పట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు అద్భుతంని కనపరిచి వాళ్ళని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు శిష్యులని సంతోషపరచినట్టుగా మిమ్మల్ని మరి నిశ్చయముగా గొప్పగా సంతోషపరచునుగాక. ఆమేన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అనేకులకి సువార్త ముందుకెళ్ళడానికి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.